కలం స్నేహం కవితల హారం హరివిల్లుల సంబరం. వెల్కమ్ టు కలం స్నేహం. కలం స్నేహం మిత్రులు శ్రేయోభిలాషులకు మా నమస్సులు. హాయ్ నేస్తాలు. మన కలం స్నేహం నిత్యం నిర్వహిస్తున్న విభిన్న సాహితీ అంశాల్లో పాల్గొని విజేతలుగా నిలవండి. అందరి మన్ననలు మనసులు గెలుచుకోండి. ఆశలకు ఆశయాలకు తలమానికమై ఆకాంక్షల వారధిగా పునాదిగా ఆత్మీయ సౌగంధాలను పరిమళిస్తూ అక్షరమక్షరం రంగుల హరివిల్లును తలపించే తలపుల నావ మన కలం స్నేహంలో ఈనాటి కలం పరిచయంలో పరిచయించుకుంటున్న నేస్తానికి ముందుగా మా హృదయపూర్వక శుభాభినందనలు. వారి గానం గాంధర్వ గానం, తేనెలలకు పదాల పాటలు, సామాజిక స్పృహ కలిగిన కలం. శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించు గళం. సనాతన సాంప్రదాయ పరిరక్షణకై కంకణం కట్టుకున్న సోదరులు సమాజంలో మార్పును తీసుకురావాలనే ఆకాంక్షతో కలం పట్టిన వారు మరెవరో కాదు, మన కలం స్నేహం నేస్తం శ్రీ అరవ రవీంద్ర గారి కలం పరిచయం నేడు. ముందుగా వారికి మా హృదయపూర్వక శుభాభినందనలు. ముందుగా వీరి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు భద్రాచలం తాలూకాలో ఒక కుగ్రామంలో కుమారస్వామి నారాయణమ్మ దంపతులకు జన్మించిన ఏకైక సంతానం వీరు. వీరి తండ్రి గారు కాకినాడలో PUC పూర్తి చేసి కొత్తగూడెం సింగరేణి కాలరీస్లో కొలువు చేస్తూ రజాకార్ల దౌర్జన్యాలకు వగచి తన సొంత గ్రామానికి వెళ్ళి వ్యవసాయం చేస్తూ చదువుకు సరైన గౌరవం లేదని గ్రహించి తన సంతానమైన రవీంద్రబాబు అరవ గారిని 6వ తరగతి నుండి విశాఖపట్నంలో వీరి బాబాయ్ దగ్గరకు పంపి చదివించారు. 10వ తరగతి వీరి మండలం కూనవరంలో చదివారు. ఇంటర్మీడియట్ భద్రాచలం తాలూకాలో, అలాగే డిగ్రీ కొత్తగూడెం SR&S కళాశాలలో పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగంలో చేరారు. వీరు చిన్నప్పటి నుండే శ్రీశ్రీ సాహిత్యం చదివి సాహితీపరంగా మరియు పాటల మీద మక్కువ ఏర్పరచుకున్నారు. తర్వాత 1984లో MCA ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత క్విన్ ఇండియా కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి ప్రొడక్షన్ కెమిస్ట్గా చేశారు. తర్వాత హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్లో కంపెనీలో జాయిన్ అయ్యి అందులోనే 5 నెలల ముందుగా BRS తీసుకుని 2020లో పదవి విరమణ చెందారు. వీరి వివాహం శ్రీమతి నాగమణి గారితో జరిగింది. తన అభివృద్ధిలో సగభాగం తానేనని ఎంతో అభిమానంగా తెలియజేశారు. అనుకూలమైన దాంపత్యం. వీరికి 2 మగపిల్లలు. బీటెక్ చదివి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. సాయి సంతోష్, శేష సందీప్. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. విశేషం ఏమిటంటే అందరూ ఒకే దగ్గర ఉంటారు. ఆదర్శమైన ఉమ్మడి కుటుంబం వీరిది అని చెప్పుకొచ్చారు. పెద్దబ్బాయికి ఒక పాప, మనవరాలి పేరు సాన్విక. వీరి కుటుంబ నిర్ణయాలను ఏవైనా తీసుకోవడంలో ఇప్పటికీ కుటుంబ నిర్ణయాల్లో వీరి అమ్మగారైన నారాయణమ్మ గారి సలహాలను పొందుతుంటారు అని తెలిపారు. ఆ తర్వాత వీరు పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలను, అవకతవకలను తన కవితల ద్వారా ఎండగడుతూ అటు పిమ్మట తనకంటే పెద్దవారైన పదవీ విరమణ చేస్తున్నప్పుడు వారి గురించి కవితలు వ్రాసి పదవీ విరమణ సభలో చదివి వారికి చక్కని సందేశంగా కూడా ఇస్తుండేవారట. ఇదే విధంగా అనాథ శరణాలయంలో, గణేష్ మండపాల్లోనూ అన్నమాచార్య కీర్తనలను, సినీ గీతాలు పాడి అలరించేవారని తెలిపారు. పదవీ విరమణ తర్వాత అనతి కాలంలోనే అనేక సాహితీ సభలలో, కవి సమ్మేళనాల్లోనూ కవితాగానం చేసి అందరి మన్ననలను పొందారు. అదేవిధంగా అనేక సంగీత కళాకారులతో కలిసి పాడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని గుర్తింపు పొందారని తెలిపారు. ఇక సాహిత్యంలో పొందిన పురస్కారాలు, సన్మానాల గురించి తెలుసుకుందాం. రవీంద్రబాబు గారు ఉద్యోగంలో చేరినప్పటి నుండి కంపెనీకి సంబంధించిన పనుల్లోనూ మరియు పరిశ్రమలోనూ పనిచేసేటప్పుడు ఎలా భద్రతతో పనిచేయాలనేది కంపెనీ తరపున మద్రాస్ అడయార్కు వెళ్ళి శిక్షణ పొంది వచ్చారు. అంతేకాకుండా భద్రతా వారోత్సవాలు జరిపినప్పుడు, వ్యాసం మరియు స్లోగన్ పోటీలు నిర్వహించినప్పుడు ప్రతి సంవత్సరం మొదటి, రెండవ విజేతగా నిలిచి అందరూ మన్ననలు పొందేవారట. ఇక ఎన్నో అవార్డులు, రివార్డులు పొందడం జరిగిందని తెలిపారు. పదవి విరమణ తర్వాత సమాజాన్ని జాగృతం చేసే కవితలు రాసి అనేక సాహిత్య సభలలో పాల్గొని ఎన్నో పురస్కారాలు, సన్మానాలు పొందారు. ప్రతిష్టాత్మకమైన బంగారు నంది అవార్డును కూడా వీరిని వరించింది. పటాన్చెరులో నిర్వహించిన వివిధ రాష్ట్రాల కవుల కవి సమ్మేళనంలోనూ ఉత్తమ కవితగా ఎన్నిక చేసి కవిశ్రేష్ఠ బిరుదును ప్రదానం చేశారు. అంతేకాకుండా కరీంనగర్లో వీరు వ్రాసిన తెలంగాణ పాటను పాడి గొప్ప పురస్కారాన్ని పొందారు. నంద్యాల జిల్లా సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించిన సభలో
రైతు పాట, రాయలసీమ పాట, గనుల పాట పాడి ఆడి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాకుండా మరెన్నో కవి సమ్మేళనాల్లోనూ పాల్గొని ఎన్నో సన్మాన సత్కారాలను, పురస్కారాలను అందుకున్నారు. సుందరయ్య భవనం, ప్రగతి నగర్, కుకట్పల్లిలో నిర్వహించిన ప్రముఖ సాహిత్య వేదిక వారు నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల దగ్గరుండి సభా నిర్వహణ, కవి సమ్మేళనంలోనూ నిర్వహించారు. ఎన్నో సాహిత్య సభలలో గళాన్ని వినిపించి పురస్కారాలను పొందారు. ఇక వీరు చేస్తున్న సామాజిక సేవ గురించి వారి మాటల్లోనే విందాం. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తారు, వీలైతే నిలదీస్తారు, లేకపోతే తన కవితలో పొందుపరుస్తారు. సమాజంలో అనేక కోణాలను స్పృశిస్తారు, తనదైన శైలిలో నిలదీస్తారు. చేతలకు, తన వ్రాతలకు అవినాభావ సంబంధం చూపుతారు. ఎక్కడో తిండి బట్ట లేని వారి గురించే కాదు, మన మధ్యలో జరిగే అన్యాయాలను, అక్రమాలను తెగ నరకాలంటారు. వీరి రచనలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సాహిత్య సేవ ద్వారా సామాజిక సేవ చేయాలని వీరు కంకణధారులై వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఇక వారు యువతకు ఇస్తున్న సందేశాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సమాజం ఆధునికతలకు ముందుగా సాగుతూ ఉంది. ఆధునికత్వంలో పడి మన మూలాలను కోల్పోకూడదని, సమాజంలో మనము బాగుండాలి, అందరూ బాగుండాలి అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని, సమాజంలో చేయూత అవసరమైన వారికి సహాయం అందించడంలో ముందుండాలని నేటి యువతకు చక్కని సందేశాన్ని వినిపించారు. ఇక మన కలం స్నేహంతో గల అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రముఖ సంగీత దర్శకులు, నటులు, కవి, గాయకులు, సినీ దర్శకులు అయిన శ్రీమాన్ గోపాల్ ఆచార్యుల వారి కలం స్నేహం గురించి ఇంతకు ముందే విన్నానని, కలం స్నేహం అడ్మిన్ శ్రీమతి డాక్టర్ రాధాకుసుమ గారు అనేక కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వీరి ప్రతిభను గుర్తించి పినాకిని వెల్ఫేర్ అసోసియేషన్ వారు నిర్వహించిన కవి సమ్మేళనం నిర్వహించుటకు వీరి పేరును కూడా సూచించడం జరిగిందట. ఆ కవి సమ్మేళనంను సమర్థవంతంగా నిర్వహించి పలువురి చేత ప్రశంసలు పొందారని తెలిపారు. ఆ సమయంలోనే శ్రీమతి డాక్టర్ రాధాకుసుమ గారి ద్వారా కలం స్నేహానికి పరిచయం చేపట్టాను అంటూ తెలిపారు. అన్ని అంశంలకు ప్రతిరోజు కవితలను అందిస్తూ అందరి మన్ననలను, ప్రశంసలను పొందుతున్నారని, గ్రూప్లోని ప్రతి కవిమిత్రులతో చక్కటి అనుబంధాన్ని పెంచుకుంటూ కవితలు వ్రాయడం మొదలుపెట్టి బెస్ట్ 1, బెస్ట్ 2, బెస్ట్ 5లలో విజేతగా నిలవడం జరిగిందంటూ తెలిపారు. ఇక అలంకార కవితలు, మై సెల్ఫీ, మెగా కవిత, ట్యూన్ లిరిక్స్ అంటే చాలా ఇష్టమంటూ చెప్పారు. ట్యూన్ లిరిక్స్కు తప్పనిసరిగా పాటలు రాస్తూ ఉంటారని, తన పదాలతో రాసిన పాట పాడుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఇలా కలం స్నేహం వారు ఇచ్చిన అంశాలు చాలా నిత్య నూతనంగా ఉంటున్నాయని, ఈరోజు వరకు వారి కవితలు 94 పూర్తి చేసుకున్నారు. బెస్ట్ 1 2, బెస్ట్ 2 2, బెస్ట్ 5 68, జ్యూరీలు 10 స్థానాలలో వీరివి ఉన్నాయి. ఇక సాహిత్యంలో తెలియనిది తెలుసుకోవడం మరియు తోటి విజేతల మధ్య సంబంధ బాంధవ్యాలను చక్కగా కొనసాగిస్తున్నాము అంటూ అందుకు కారణం గోపాల్ గారే అంటూ తెలియజేశారు. ప్రయాగ అనే కొత్త అంశాన్ని గోపాల్ గారు ప్రవేశపెట్టడం ద్వారా ఆ కవిత రాయడం అంటే ఓ సవాల్ లాంటిదే అంటారు. పర్వదినాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలను సమూహాల్లో ఏర్పాటు చేయడం గోపాల్ ఆచార్య గారి ప్రత్యేకత అంటూ తెలిపారు. ఏ రోజుకి ఆ రోజు రిజల్ట్ అందిస్తూ అందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని అందజేస్తూ ఉంటారని, సలహాలను, ప్రోత్సాహాన్ని అందిస్తున్న హరిప్రియ గారికి, పోస్టర్ డిజైనర్ సావిత్రి రవిదేశాయ్ గారికి, నిర్వహిస్తున్న కవిమిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. శ్రీ అరవ రవీంద్ర గారు, అడగగానే మా కోరికను మన్నించి మీ పరిచయాన్ని మాకు అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఐరారోగ్యాలతో సాహితీ రంగంలో గాయకునిగా, పాటల రచయితగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చేరుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటుంది మీ కలం స్నేహం. సమూహ వ్యవస్థాపకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య. శుభం భూయాత్. ఈ వారం కలం పరిచయంలో పరిచయించుకున్న నేస్తానికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా కలం పరిచయంతో మీ ముందుకు వస్తాను. మీలో ఒకరిని, మీ నేస్తాన్ని, మీ కలం స్నేహం సంజయ్ శర్మ. మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో నింపండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.